హాయ్ నమస్తే అందరికీ, నేను మీ పవన్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నేను బిగ్ బాస్ ఎక్కడ వరకు అయిందో అక్కడ నుంచి కంటిన్యూషన్ గురించి మాట్లాడతాను. నేను ఎక్కడ ఆపేసాము, యాష్మి సోనియా తిట్టుకుంటున్నారు కదా, ఆ తిట్టుకోవడం దగ్గర ఆపేసాం కదా, అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం అనమాట. అసలు ఎందుకు తిట్టుకోవడం స్టార్ట్ చేసింది? యాష్మిని చీప్ కింద ఎప్పుడైతే నామినేట్ చేశారో అప్పటి నుంచి సోనియా ఎక్కడో కాలిపోతుంది. అప్పటి నుంచి ఎలాగైనా ఆ కోపం పక్క తీర్చుకోవాలి కాబట్టి దెబ్బలాడుతూ ఉంది, మాట్లాడుతుంది, డిస్కస్ చేస్తూనే ఉంది. సో ఆ డిస్కషన్ నాకు అర్థమైంది, తేలింది ఏంటంటే, సోనియాకి యాష్మి ఎప్పుడైతే నామినేట్ అయ్యారో అప్పటి నుంచి కుళ్ళు పెట్టేసుకుంది అనిపించింది. కొంచెం కుళ్ళు, తనకైతే కుళ్ళు ఉందనిపిస్తుంది. ఇలా కుళ్ళు ఉంటే కనుక గేమ్ విన్ అవ్వలేరమ్మా, కుళ్ళు లేకుండా ఆడాలి, నేను గేమ్ గెలవాలి, గేమ్ ఎలా ఆడాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి తెలుసుకుని ఆడితేనే గేమ్ విన్ అవుతారు. ఇలా కుళ్ళు పెట్టుకుని ఆడితే కనుక గేమ్ విన్ అవ్వరు. తెలుసుకోవాలి సోనియా మీరు. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత నిఖిల్ను మణికంఠ ముచ్చట్లు పెట్టుకున్నారు. అక్కడ ఏంటంటే, ఇక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. నేను నవ్వుకున్నా, మీకు కూడా నవ్వు వస్తుంది నేను చెప్పిన తర్వాత. మణికంఠ అంటున్నాడు, నేను విన్ అవుతాను డెఫినెట్గా, ఎలాగైనా విన్ అవ్వాలి. ఇలా కూర్చుని అనమాట, ఇలా కూర్చుని ఎలాగైనా విన్ అవ్వాలి, నేను విన్ అయ్యే బయటికి వెళ్తా. అరే బాబు, ఆట ఆడడం తెలుసుకో, ఆట ఆట బాగా ఆడిన తర్వాత అప్పుడు విన్ను గురించి మాట్లాడు. అలా ఆట ఆడడమే రావట్లేదు, డిఫెన్స్ సైడ్ కూడా రావట్లేదు, నువ్వు ఎలా విన్ అవుతావా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, తనకే తెలియాల్సి, తన కోసం, మణికంఠ కోసమే. అదేంటి, ఇప్పుడు ఒక పక్కన రైస్ ఉంది, వాటర్ ఉన్నాయి, స్టవ్ ఉంది, నువ్వు ఫుడ్ తినాలి, ఆకలేస్తుంది, నీ ఫుడ్ అల్టిమేట్ గోల్ అంటే నువ్వు ఫుడ్ తినాలా. కానీ వండడం నీకు రాదు, ఒకసారి నేర్చుకుని చూసి తెలుసుకుంటే వస్తుంది. కానీ ఇక్కడ ఈ వండడం తెలియకుండా నేను ఫుడ్ తినేస్తా, ఎలాగని నేను ఫుడ్ తినేస్తా అంటే, ముందు వండడం నేర్చుకోవాలి. అంటే నీకు ఆట ఆడడం నేర్చుకోవాలి కదా సామె. ఫస్ట్ నువ్వు ఎలా డిఫెన్స్ ఇవ్వాలి, ఒక ఎదుటివాడు క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ నువ్వు పర్ఫెక్ట్గా ఎలాగ ఆన్సర్ ఇవ్వాలి, కరెక్ట్గా దానికి తగ్గట్టు ఆన్సర్ ఇవ్వాలి. ఎక్కడెక్కడ ఫుల్ స్టాపులు ఎత్తావు, కామాలు ఎత్తావు, ఇంకా ఆరెంజ్ అంటావు, రెప్తికి రకరకాలుగా మాట్లాడతావు, అర్థం లేని అన్ని. సో అలా మాట్లాడితే విన్ అవ్వరు బాబు. నువ్వు కరెక్ట్గా గేమ్ మీద ఫోకస్ పెడితే కనుక విన్ అవుతావు. ఎందుకంటే నేను తప్పు అనట్లేదు, మనకంట నువ్వు మనస్తత్వం మంచిదే, కన్నింగ్ మైండ్ సెట్ ఏమి లేదు, అంటే చైల్డిష్ మెంటాలిటీ ఉంది నీకు కొంచెం. నువ్వు గేమ్ మీద ఫోకస్ పెడితే కనుక నీకు కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇంకో విధంగా తెలుసుకుంటే, ఇంకో డిస్కషన్ వస్తే కనుక, ఆ కిచెన్ వర్క్లో కొంచెం స్వాప్ అవుతున్నారనమాట. అంటే ఇప్పుడు మొన్నటిదాకా బాత్రూమ్ క్లీన్ చేసిన వాళ్ళు కిచెన్ క్లీన్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు క్లీన్ చేసిన వేరే వాళ్ళకి, అక్కడ అందరూ ఓకే చెప్పారు. నిఖిల్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, మీరు అలా చేశారు కదా, దీని నుంచి క్లీనింగ్ నుంచి కిచెన్ రావడం ఓకేనా, కిచెన్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళడం నీకు ఓకేనా అని చెప్పేసి అక్కడ కిరాక్స్ డిస్కషన్ వచ్చింది. నీకు ఓకేనా దీని నుంచి దీనికి వెళ్ళడానికి అని చెప్పేసి, దీని నుంచి దీనికంటే క్వశ్చన్, ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్ వర్క్ చేయడానికి వెళ్ళడానికి. అక్కడ నేను ఎందుకు వెళ్తా, అందరికి నచ్చారు. అక్కడ క్వశ్చన్ చేయడం, డిఫెన్స్ చేయడం నాకు బాగా నచ్చింది, క్వశ్చన్ ఆర్గ్యూ చేయడం బాగా నచ్చింది, మాట్లాడడం ఎవరికి రాక్షత. అప్పుడు ఏమనాలి, అందరూ ఓకే చెప్పేశారు యాక్చువల్గా. ఏమని, నువ్వు ఆ వర్క్ నుంచి క్లీనింగ్ వర్క్ వెళ్ళిపో అని నిఖిల్ చెప్పినప్పుడు, సరే ఓకే డన్, నేను వెళ్తా డన్ అని చెప్పారు అందరూ. కానీ సీత దగ్గరికి వచ్చేటప్పటికి సీత ఏంటంటే, నేను ఎందుకు వెళ్తా, వాళ్ళు ఇష్టమయ్యారు, వాళ్ళు వెళ్ళారు, నాకు ఇది ఇష్టమే, నేను ఇక్కడే ఉంటాను, నేను దానికి వెళ్ళను అని చెప్పేసి ఆర్గ్యూ చేస్తుంది. సో గుడ్, అలా ఆర్గ్యూ చేస్తే ఓకే. ఫర్దర్గా ఇంకొక దాంట్లో ముందుకెళ్తే కనుక, ఇంకొక టాపిక్లో ఆర్గ్యూ చేసే విధానం అస్సలు నచ్చల. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఈ ఆర్గ్యూలో ఒకటి తెలిసింది ఏంటంటే, నిఖిల్కి చాలా పేషెన్సీ ఉంది. నేను నిన్న కూడా మాట్లాడే నిఖిల్ గురించి, నిఖిల్ పొగడ్డం అయితే కాదు, నిఖిల్ ఆడే విధానం నేను చూస్తున్నాను కాబట్టి నాకు నిఖిల్ గురించి అయితే అర్థమవుతుంది. ఎందుకంటే నిఖిల్కి చాలా పేషెన్స్ ఉందని నాకు క్లియర్గా అర్థమైంది, మాట్లాడే విధానంలో కానీ, వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే విధానంలో కానీ. సో గుడ్, సూపర్. అలా ఆడుకుంటూ వెళ్తే కనుక నీకు మంచిగా వస్తుంది, మంచిగా ఉంటుంది కూడా అనిపిస్తుంది నిఖిల్ తరపునే మేము మాట్లాడట్లేదు. ఆడియన్స్ మీరు కొంచెం కమెంట్స్ అయితే మంచిగా పెట్టండి, మంచిగా పెట్టినా సరే, మంచిగా పెట్టినా చెడ్డగా పెట్టినా సరే ఆలోచించి పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, బిగ్ బాస్ వీళ్ళకి హారాలు ఇచ్చాడు. ఎవరికి, చీఫ్స్ అయ్యారు కదా ముగ్గురు, ఆ చీఫ్స్ ముగ్గురికి హారాలు ఇచ్చి ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ. ఆ ముగ్గురు హారాలు వేసుకుని 3 చైర్ల మీద కూర్చుని జడ్జాగలా కూర్చుని వాళ్ళకి నామినేట్ చేయాలి. ఎవరైతే ఒక్కొక్క పర్సన్ 2 నామినేట్ చేస్తారు, ఆ 2 నామినేషన్ చేసిన విధానంలో
ఇద్దరు నామినేట్ చేసిన తర్వాత ఆ ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ ముగ్గురు ఎవరైతే చీఫ్స్ ఉన్నారో చైర్లో కూర్చున్న వాళ్ళు, ఈ ముగ్గురులో ఒకరు స్టాండ్ తీసుకుని ఆ ఇద్దరు నామినేట్ చేసిన వాళ్ళలో ఒకరిని కిల్ చేయాలి. అండ్ నామినేషన్ పంపించాలి, ఇద్దరిని ఒకరిని పంపించాలి. ఆ ఆపర్చునిటీ ఈ 3 మెంబర్స్లో చీఫ్స్కి ఇచ్చారనమాట బిగ్ బాస్. సో అక్కడికి వస్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా సోనియా గురించి కొంచెం మాట్లాడుకోవాలి. వీళ్ళందరూ ముగ్గురు హారాలు వేసుకుని చైర్లో కూర్చుంటే ఇదంతా కడుపు మంట అంతా ఎందుకు వస్తుంది అనుకున్న సోనీకి. ఇక్కడ యాష్మికి యాక్చువల్గా గేమ్ ఆడింది కానీ విన్ అవ్వకుండా నామినేషన్ ప్రక్రియలో ఆమె చీప్ అయింది కాబట్టి ఆ ఉత్తినే చీప్ అయిపోయింది, ఉత్తనే నామినేషన్ వేసి దాన్ని చీప్ చేశారు అన్న కుళ్ళు మనసులో ఫుల్గా ఉంది సోనీకి. సో వాళ్ళ ఆ హారాలు వేసుకుని వెళ్తుంటే ఇలా చూసుకుంటూ వెళ్తున్నావా ఇల్లు నీ సంగతి చెప్తానట్టుగా ఆ ఎక్స్ప్రెషను అది ఇది మామూలుగా లేదు. సో దాని గురించి కూడా కొంచెం మాట్లాడతా. ఓకే, ఇప్పుడు నామినేషన్ పవర్స్ చెప్పే కదా, పవర్స్ అనేవి చీఫ్స్కి బిగ్ బాస్ ఇచ్చాడు సెలెక్ట్ చేసుకోవడం కోసం. ఇద్దరు నామినేషన్లో ఒకరిని సెలెక్ట్ చేయడం. ఇప్పుడు ఫస్ట్ బిగ్ బాస్ కూడా అర్థమైనట్టుంది, సోనీకి బాగా కుళ్ళు ఉంది, ఫస్ట్ సోనీనే పిలుద్దాము నామినేషన్ అని చెప్పేసి. అలాగే సేమ్ సోనీనే పిలిచాడు అనమాట బిగ్ బాస్. సోనీ ఫస్ట్ వచ్చేసి బేబక్కని ప్రేరణని నామినేట్ చేసింది. ఓకే, బేబక్క డిఫెన్స్ చేసుకుంటుంది. ఇక్కడ క్లారిటీగా ఏంటంటే నాకు నచ్చలేదు సోనియాలో కుళ్ళుంది ఓకే, కానీ తను మాట్లాడుతుంది కదా. ఇప్పుడు సోనియా మాట్లాడినప్పుడు ఇద్దరు నామినేట్ చేసింది బేబక్కని ప్రేరణని. ఇప్పుడు ఫస్ట్ బేబక్క వచ్చి మాట్లాడుతుంది నిలబడి, బేబక్క క్వశ్చన్ చేసింది. ఆ క్వశ్చన్ చేసినప్పుడు బేబక్క చాలా నార్మల్గా కూల్గా వింది క్వశ్చన్స్. అప్పుడు ఆన్సర్ డిఫెన్స్ చేసుకుని ఆన్సర్ ఇవ్వాలి కదా. ఆన్సర్ చేసే విధానంలో ఆన్సర్ చేసుకున్నవదే, డిఫెన్స్ అయినవదే, వాగుడుగా ఇలా మాట్లాడుతుంది తప్పితే ఆన్సర్ చేయనివ్వట్లేదు, బేబక్కని మాట్లాడినివ్వట్లేదు. ఒక కంటెస్టెంట్కి ఎలా ఉండాలి, మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటే వాళ్ళు కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి. అది ఇవ్వకుండా మాట్లాడేస్తే తను డిఫెన్స్ చేసుకున్న స్కోప్ ఎక్కడ ఉంది అసలు. సోనియా ఎట్లా ఆడుతుంది నాకైతే అర్థం కావట్లేదు. వాగుడుగా నోరేసుకుని ఎక్కబడితే గేమ్ అంటారు దాన్ని. ఎదుటి వాళ్ళు మాట్లాడడానికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఛాన్స్ ఇవ్వకుండా గలగలా మాట్లాడేసుకుంటే దాన్ని గేమ్ ఎలా అంటారు. కొంచెం అయినా తగ్గించుకుంటే సోనియా కొంచెం మాట్లాడుతున్నావు, బాగా క్వశ్చన్ చేస్తున్నావు, కానీ ఎదుటి వాళ్ళకి డిఫెన్స్ చేసుకునే టైం ఇవ్వు. ఓకే, అదొకటి తెలుసుకుంటే మంచిది అనిపిస్తుంది. నెక్స్ట్ నఫీల్ వచ్చేసి మణికంఠని బేబక్కని నామినేట్ చేశాడు. ఇప్పుడు మణికంఠని ఎలా నామినేట్ చేశాడు తెలుసా, అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి రీజన్స్తో నామినేట్ చేసుకుంటూ వచ్చింది. తను కూడా సోనీ కూడా మంచి రీజన్తోనే నామినేట్ చేసింది, డిఫెన్స్ చేసుకునే టైం ఇవ్వలేదు అనుకో బేబక్కకి. ఇప్పుడు నవీల్ వచ్చేసి నామినేట్ చేశాడు మణికంఠని, కానీ చాలా సిల్లీ రీజన్ నామినేట్ చేశాడు. ఎందుకు సిల్లీ అంటాను కూడా నేను చెప్తాను. ఒంటరిగా ఉంటున్నావు, నువ్వు సింగిల్గా ఉంటున్నావు, అందరితో కలవట్లేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను. అరే బాయ్, ఇప్పుడు గేమ్ ఆడకపోతే నువ్వు గేమ్లో ఇలా సరిగ్గా ఆడట్లేదు, నువ్వు ఇలా సరిగ్గా క్వశ్చన్ చేసేటప్పుడు సరిగ్గా డిఫెన్స్ చేయలేకపోతున్నావు, ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నావు అని నామినేట్ చేయి, సూపర్, యాక్సెప్టెడ్. కానీ నువ్వు ఎక్కడ ఒంటరిగా ఉంటున్నావు, నువ్వు సింగిల్గా తిరుగుతున్నావు, ఎక్కడ సింగిల్గా కూర్చుంటున్నావు అని నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది సిల్లీ నామినేషన్ అనిపించింది ఈ నామినేషన్ నీటిలో. ఓకే, ఇప్పుడు నవీల్ ఇక్కడ నామినేట్ చేశాడు కదా సిల్లీగా, అదే బేబక్క నబీల్ని నామినేట్ చేసింది, నువ్వు సింగిల్గా ఉంటున్నా కలవట్లేదని చెప్పేసి. అప్పుడు ఎందుకు కోపం వచ్చింది నబీల్కి? కోపం రాకూడదు కదా. ఇప్పుడు యాక్చువల్గా మనం ఏదంతా ఒక క్వశ్చన్ చేసినప్పుడు ఎదుటివాడు తీసుకుంటే కనుక ఎదుటివాడు అన్నప్పుడు మనం కూడా తీసుకోవాలి కదా. కానీ అక్కడ తీసుకోకుండా నెక్స్ట్ నబీల్ ఒక డిఫెండ్ చేశాడు బేబక్కి, అది కూడా చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి సిల్లీ నామినేషన్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి భాషను ఇద్దరు నామినేట్ చేశాడు, మణికంఠని బేబక్కని. ఇది కూడా ఇప్పుడు మణికంఠ బలయ్యాడు అందరిలో. ఎందుకండి, మణికంఠ ఆడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ అతను మాట్లాడే సెన్స్ కొంచెం తెలుసుకుంటే కనుక ఈజ్ ఏ గుడ్ గేమర్, మంచిగా ఆడతాడు, నిలబడతాడు. కానీ డిఫెన్స్ చేసుకునే టైపు కరెక్ట్గా డిఫెన్స్ చేసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడేసి పుల్ స్టాపులు అంటాడు, కామాలు అంటాడు, ఏదో ఆరెంజ్ అంటాడు, లవ్ అంటాడు, సంథింగ్ ఎలా పడితే అలా మాట్లాడతారు, సంబంధమే లేకుండా. కొంచెం అది తెలుసుకుని ఆట ఆడితే కనుక మంచి గేమర్ అవుతాడు. సో భాష అయితే కనుక మణికంఠని బేబక్కని అలాగా, మణికంఠన్ అయితే కనుక సిల్లీ రీజన్తో నామినేట్ చేశాడు, బేబక్కని అయితే కనుక ఫుడ్ విషయంలో నామినేట్ చేశాడు. ఇప్పుడు చీఫ్ 9గా వచ్చేసి కరెక్ట్ పాయింట్ అడిగింది,
నామినేషన్ విషయంలో. ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు వరకు చెప్పానో అదే పాయింట్ నైనిక మణికంఠన్ అడిగింది. నిన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నారంటే, ఎవరైనా క్వశ్చన్ వేసినప్పుడు నామినేషన్ నువ్వు కరెక్ట్గా అయిన ఆన్సర్ చెప్పకుండా ఏదో రకరకాలుగా మాట్లాడతావు, రకరకాలుగా ఆన్సర్ ఇస్తావు, సరైన సింక్ అయ్యే ఆన్సర్ అయితే చెప్పవు, అది ఒకటి తెలుసుకున్నాడు, అది తెలుసుకున్నాడితే బాగుంటుంది అన్నట్లుగా నైనిక చెప్పింది. గుడ్, మంచిగా చెప్పింది నైనిక. సో అది కూడా తీసుకోవట్లేదే మణికంఠ. అవునా, అయితే నువ్వు అడిగిన క్వశ్చన్ రాంగ్, నేను చెప్పింది కరెక్టే అంటాడు. ఒరేసారి ముందు అర్థం చేసుకో, క్వశ్చన్ అర్థం చేసుకుని దానికి సంబంధించి రిలేటెడ్ కానీ దానికి సంబంధించినట్లు కానీ ఆన్సర్ ఇచ్చుకో, డిఫెన్స్ ఏదో పిచ్చి పిచ్చిగా వాగేస్తే సరిపోదు. మణికంఠ మణికంఠ బాగా ఫీల్ అయినట్టు, మణికంఠ ఫ్యాన్స్ ఇంటే కనుక ఫీల్ అవుతారేమో, కోప్పడకండి. ఎందుకంటే అతను ఆడే విధానం చూసి నేను ఇలా మాట్లాడాలని చెప్తే అతని మీద కోపం అయితే కాదు. సో అతను కూడా మంచిగా ఆడాలని నాకు ఉంటుంది, అందరూ మంచిగా ఆడాలని చెప్పేసి మంచిగా మేము చూడటానికి కూడా బాగుంటుంది కదా, మేము రివ్యూ ఇవ్వడానికి కూడా మంచిగా ఉంటుంది కదా మంచిగా ఆడితే. సో ఇవన్నీ తెలుసుకుంటే మంచిగా ఉంటుంది, బాగుంటుంది. సో ఇది ఈ రోజు అయితే ఇలా జరిగింది. నెక్స్ట్ బేబక్క పృథ్వీ నబీల్ని నామినేట్ చేసింది. అయితే లాస్ట్గా ఎవరు ఉన్నారు? నబీల్ ఉన్నాడు నామినేషన్లో, బేబక్ ఉంది, మణికంఠ ఉన్నాడు. అదేంటి ప్రేరణ ఉంది. అంటే ఇప్పుడు ఏమంటే బేబక్క పృథ్వీని నబీల్ని నామినేట్ చేసింది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి మణికంఠ, బేబక్క, నబీల్, ప్రేరణ వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే కనుక. సో రేపు ఏం జరుగుతుంది అని చెప్పి వెయిట్ చేస్తాను నేను కూడా. సో నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎట్లాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను కంటిన్యూగా. మిడ్ నైట్ అప్డేట్స్ కూడా రేపు మళ్ళీ ఇస్తాను. ఇప్పుడు లైవ్ వీడియోస్ లైవ్ 24/7 లైవ్ వీడియోస్ చూస్తాను ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే. సో దానికోసం కూడా వెయిట్ చేయండి, వెంటనే ఇస్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ అయితే పెట్టండి, నేను ఎలా మాట్లాడుతున్నాను, కరెక్ట్గా మాట్లాడుతున్నాను సరే అంటే టాపిక్ గురించి, లేదా నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ కమెంట్ రూపంలో తెలియజేస్తే కనుక నేను చేంజ్ చేసుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవాలి, బాగా మాట్లాడితే కనుక దానికి ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి దాని గురించి నేను ఆలోచిస్తాను. ఓకే, కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్, ఉంటాను, బాయ్, జై హింద్.